హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మా పాప ఫస్ట్ బర్త్డే వీడియో. ఇది మేము ఎన్నో రోజుల నుంచి డ్రీమ్ చేస్తున్న దానికి విజువలైజేషన్. అసలు మా డ్రీమ్ని మీరంతా కూడా ఇలా చూస్తున్నారనమాట. అసలు మేమైతే ఎంత హ్యాపీగా, ఎంత ఎక్సైటెడ్గా అండ్ కొంచెం నర్వస్నెస్ కూడా ఉందన్నమాట ఇలా జరుగుతుందో అని చెప్పి. సో అలా మిక్స్డ్ ఫీలింగ్స్ మధ్యలో బర్త్డే స్టార్ట్ చేసాము. చివరికి అయితే చాలా హ్యాపీగా ఉన్నాము. అసలు మేము అనుకున్న దానికన్నా బాగా జరిగిందని అనుకుంటున్నాము. నేను 3 months ముందే ఇదంతా బుక్ చేసుకున్నాము అని చెప్పాను కదా. అంటే హాల్ కానీ డెకరేషన్ ఇదంతా కూడా 3 months ముందే అక్కడ వాళ్ళని అడగడము, బుక్ చేసుకోవడము అంతా జరిగిపోయింది. అప్పుడు ఏంటంటే పాప పేరు మొత్తం ద్యుతిశ్రీ తశ్వి కదా. సో వాళ్ళు ముందు పెడతారు కదా జనరల్గా. అంటే కేక్ స్టాండ్ పెట్టేదానికన్నా ముందు నేమ్ పెడతారనమాట. యూజువల్గా అలాగే పెడతారు. సో అందుకని వాళ్ళు ఫస్ట్ అడిగారు తశ్వి అని పెట్టాలా, ద్యుతి అని పెట్టాలా, ఏదో ఒకటే వస్తుంది అని చెప్పేసి అన్నారనమాట. కానీ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఎగ్జైట్మెంట్, మా హ్యాపీనెస్ అండ్ మేము అక్కడ అన్నీ అరేంజ్ చేస్తున్నది వాళ్ళతో పాటు మేము కూడా ఇన్వాల్వ్ అయ్యి అన్నీ వాళ్ళకి చెప్పడము, వాళ్ళు మా ఇన్పుట్ తీసుకోవడము అలా జరిగి చివరికి వాళ్ళే యాక్చువల్గా మేము పేరు మొత్తం పెట్టమని అలా ఏం అడగలేదు. ఎందుకంటే మేము ఇప్పటివరకు చూసినవన్నీ ఫస్ట్ పేరు పెట్టడము, లేదంటే వెనకాల పేరు వచ్చేలాగా బ్యానర్లో కానీ లేదంటే వాళ్ళు చేసే డెకార్లోనే పేరు వచ్చేలాగా అలా పెడతారు కదా. అంటే ప్రింటెడ్ కానీ వెనకాల పెడితే ప్రింటెడ్ అలా పెడతారు, ముందు పెడితే లెటర్స్, ఈ ఎల్ఈడి లెటర్స్ అవి పెడతారు కదా. సో యూజువల్గా అలా అవుతుంది అని చెప్పేసి మేము పెద్దగా దాని గురించి అనుకోలేదు. పెడితే తశ్వి అని పెట్టిద్దాంలే అని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే మేము ఎక్కువగా ద్యుతి అనే పిలుస్తాం కదా ఇంట్లో, అందుకని ద్యుతి అని పెట్టిద్దామా అని చెప్పి తర్వాత అనుకున్నాం. కానీ మేము ఇదంతా వాళ్ళకి ఏం చెప్పలేదు. కాకపోతే వాళ్ళు పాప పేరు బాగుంది, మొత్తం అన్ని లెటర్స్ వచ్చేలాగా ఒక స్టేజే దానికోసం పెడతాను అని చెప్పేసి అన్నారనమాట. నాకైతే నిజంగా ఎంత హ్యాపీగా అండ్ చూస్తే అక్కడ విజువల్స్ అయితే ఎంత బాగున్నాయో అసలు. ఇట్లా మొత్తం పేరు కోసం ఒక స్టాండ్, ఒక స్టేజే క్రియేట్ చేశారనమాట కంప్లీట్ నేమ్ కోసం. అసలు నాకైతే నిజంగా అది బాగా నచ్చింది అన్నిటికన్నా. ఇంకా
బర్త్డే ఫైనల్ వీడియో ఉంటుంది కదా, అందులో స్టూడియో వాళ్ళు ఎడిట్ చేసి ఇచ్చిన సాంగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. కానీ యూట్యూబ్ దానికి ఎలో చేయదు కదా, అవి పెట్టలేకపోతున్నా. జస్ట్ మ్యూజిక్ మాత్రమే యాడ్ చేయగలుగుతున్నా దీంట్లో. కానీ ఆ సాంగ్స్ ఇక్కడ విజువల్స్ ఎంత బాగా మ్యాచ్ అయ్యాయి. వాళ్ళ ఎడిటింగ్ కానీ వాళ్ళ ఫోటోగ్రఫీ కానీ నాకు ఫుల్ నచ్చింది. అసలు చాలా చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ ఈ డ్రెస్లో నేను ద్యుతిని ఎలా చూడాలనుకున్నానో అలా చూసుకున్నాను. చాలా ఇమోషనల్గా అనిపించింది అనమాట. వెనకాల డెకార్ ఇలా ఉంటుంది, ద్యుతి ఇలా వస్తుంది అని చెప్పేసి నేను అలా డ్రీమ్ చేసుకున్నా. కానీ ఒక్క చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఏంటంటే నేను వింగ్స్ పెట్టడం మర్చిపోయాను. కాసేపు పెట్టాను, తను తీసేసింది అనమాట. ఇంకా తర్వాత అవి పక్కన పెట్టేసి ఆ ఫోటోషూట్ వాళ్ళు చేస్తుంటే తనని కంఫర్ట్ చేసే ఆ ట్రయల్స్లో నేను అసలు మర్చిపోయాను ఇంకా దాని గురించి. అయ్యో అనుకున్నాను. అసలు ఇప్పటికి కూడా నాకు అదే బాధగా ఉంటుంది అనమాట. ఎప్పుడో ఒకసారి ఆ డ్రెస్ మళ్ళీ వేసి నేను ఎలా డ్రీమ్ చేసుకున్నానో దాన్ని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసుకుంటాను మళ్ళీ. మేము ఈ డ్రెస్సెస్ ఎంట్రీ కోసమని తీసుకున్నాం అనమాట. సో బర్త్డే కటింగ్కి ముందు బేబీని తీసుకొస్తాం కదా, ఆ టైంలో బాగుంటుంది అని చెప్పేసి ఈ డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకున్నాం మేము. అంటే మనకు ముందే అన్నీ తెలుసు కదా, ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి, అండ్ అక్కడ కలర్స్ ఏంటి అనేది మనకి ముందు తెలుసు కదా. అందుకని చెప్పేసి వాటికి తగ్గట్టుగా మనం సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. యూజువల్గా పిల్లలు ఎక్కువ మంది కనిపిస్తే కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వడము అండ్ ఏడవడము, కొంచెం చిరాకు పడ్డము అలా ఉంటుంది కదా. టచ్ వుడ్ అసలు ద్యుతి ఏడవనే లేదు ఆ రోజు. అందరూ వెయిట్ చేశారంట నాకు, అంటే స్టేజ్ మీదకి వచ్చి మాతో మాట్లాడడానికైనా, మేము వాళ్ళని విష్ చేయడానికి, గ్రీట్ చేయడానికి కిందకి వెళ్ళినప్పుడు అలా అందరూ చెప్తున్నారనమాట. మేము బేబీ ఎప్పుడు ఏడుస్తుందా అని చెప్పేసి వెయిట్ చేసాము. జనరల్గా చిన్నపిల్లలు ఏడుస్తారు కదా, బర్త్డే అయినా అంటే లేదంటే ఎక్కువ గ్యాదరింగ్స్ ఉన్నా కానీ ఏడుస్తుంటారు కదా. అందుకని చెప్పి ఎప్పుడు ఏడుస్తుందో అని చెప్పేసి మీ పార్టీ ఎలా జరగబోతుందో అని అలా వెయిట్ చేస్తున్నాము అన్నారు. కానీ అసలు నిజంగా అస్సలు ఏడవలేదు, బంగారు దల్లా కోఆపరేట్ చేసింది. జనరల్లీ ఏదైనా పార్టీ హోస్ట్ చేసినప్పుడు వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవ్వడము అండ్ వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ చెప్పడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది కదా. యాక్చువల్లీ మేము ఫుడ్ గురించి కానీ డెకార్ మా డ్రెస్సెస్ ఎవరిని అడగలేదు. ఆ టైంలో ఎవరినైనా అడుగుతాం మనము, అంటే వాటి గురించి అంతగా థాట్ కూడా రాదు కదా, అంటే ఈ హడావిడిలో అంతా. కానీ మేము కేక్ కటింగ్ తర్వాత ఇంకా అందరూ విష్ చేయడానికి వస్తారు కదా, సో అప్పుడు వస్తున్నప్పుడు చాలా వరకు ఫుడ్ బాగుంది, మీ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి, కేక్ కటింగ్ టైంలో అయితే సూపర్గా ఉన్నాయి అసలు, అండ్ అలాగే డెకార్ అయితే చాలా బాగుంది, ఇలా అందరు స్టేజ్ మీద చెప్పేసి వెళ్ళారనమాట. అంటే చాలా వరకు మాకైతే నిజంగా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అవన్నీ డైరెక్ట్గా ఎవరిని అడగలేం కదా, బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళని మాత్రమే అడగగలం కదా. కానీ అలా మేము అడగకపోయినా కానీ వాళ్ళు మంచిగా చెప్పారనమాట. ఆ టైంలోనే ఇంకా మాకు ఫుల్ హ్యాపీగా అనిపించింది అనమాట. అంటే కొంచెం మంచి పాజిటివ్గా అలా వర్డ్స్ వింటే ఇంకా మంచి ఎనర్జీ వస్తుంది కదా ఎంకరేజ్మెంట్తో, అందుకే అలా అనిపించింది అనమాట. ఎంత హ్యాపీగా అనిపించిందో అవన్నీ వింటుంటే. అండ్ అక్కడే మేము అడగకముందే వాళ్ళు చెప్పారు కదా, ఇంకా హ్యాపీగా అనిపించింది. అసలు చాలా మంది అలా చెప్తుంటే అదే టైంలో నాకు ఫేస్లో మొత్తం గ్లో వచ్చేసింది అండ్ ఐ వాజ్ ఆన్ క్లౌడ్ 9.
అండ్ ఇంకొక విషయం ఏంటంటే వచ్చిన వాళ్ళందరికీ కేక్ చాలా బాగా నచ్చింది. మేము యాక్చువల్లీ వాళ్ళు తీసుకొచ్చేవాడికి ఎలా ఉంటుందో అని చెప్పేసి కొంచెం టెన్షన్గా ఉందన్నమాట. కాకపోతే ఎంత పర్ఫెక్ట్గా తీసుకొచ్చారో అసలు చాలా బాగా వచ్చింది నీట్గా. అక్కడ కూడా మా పాప యాజ్ యూజువల్ గా తనే కేక్ కట్ చేసుకుంది, తనే తినేసింది అనమాట మేము పెట్టే కన్నా ముందే. అసలు అందరూ నిజంగా ఎంత నవ్వుకున్నారో అని చెప్పి పెద్ద పెద్దగా అరిచారు. అసలు ఎంత క్యూట్ గా చేసిందో అసలు నిజంగానే. అండ్ చిన్న పిల్లలు కూడా నా దగ్గరికి వచ్చి చాలా బాగున్నాయి, మాకు రిటర్న్ గిఫ్ట్స్ నచ్చాయి అని చెప్పారనమాట. ఇంకా హ్యాపీ.